హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం పవర్ పాయింట్లోని రివ్యూ ట్యాబ్లో ఉండేటువంటి ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ రివ్యూ ట్యాబ్లో ప్రూఫింగ్, యాక్సెసిబిలిటీ, ఇన్సైట్స్, లాంగ్వేజ్, కామెంట్స్, కంపేర్ ఇంకని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే గ్రూప్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ప్రూఫింగ్ అని చూసినట్లయితే మనం ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్కి సంబంధించి స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవడానికి. అలానే థెసారస్ అంటే మనం ఏదన్నా యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఆ పర్టికులర్ దానికి మనకి ఏదన్నా పర్టికులర్ సెలెక్ట్ చేసినటువంటి వర్డ్కి మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్ అలాంటివి ఏదైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈ థెసారస్లో అవైలబుల్గా ఉంటాయి. రైట్, చెక్ యాక్సెసిబిలిటీ అని ఉంది. రైట్, నో యాక్సెసిబిలిటీ ఇష్యూస్, ఏమైనా యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే right, people with disability should not have difficulty reading this presentation, right? So accessibility related information, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా యాక్సెసిబిలిటీ రిలేటెడ్లో, రైట్, అలాంటివి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం ఈ యాక్సెసిబిలిటీలో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్, ఫాలోస్ ద యాక్సెసిబిలిటీ బెస్ట్ ప్రాక్టీసెస్. రైట్, ఏమన్నా ఉంటే ఏమైనా యాక్సెసిబిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ స్మార్ట్ లుకప్ అంటే దేన్నన్నా వెతకాలి, దేనికోసమన్నా వెతకాలి అంటే లుకప్ అంటే ఏంటి, ఏదైనా సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్ చేయాలంటే మనం ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ అండ్ బింగ్, openoffice.com ఇలా ఏదైనా వెతుక్కోవాలంటే రైట్, వీఆర్ సారీ బట్ దిస్ ఫీచర్ ఈస్ డిప్రికేట్ అయిందంటే తీసేశారని చెప్పి అర్థం అనమాట. నెక్స్ట్ ట్రాన్స్లేట్, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ట్రాన్స్లేట్ చేయటం ఎలా. రైట్, డిఫరెంట్ నార్మల్ న్యాచురల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ ఏ లాంగ్వేజ్లో నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. ప్రూఫింగ్ లాంగ్వేజ్ ఏంటి, జనరల్గా ప్రూఫింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత లాంగ్వేజెస్ మన తెలుగు కూడా ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగు. రైట్, ఐ యామ్ టీచింగ్. రైట్, సో ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవడానికి మనకి ఏం ఉపయోగపడుతుందంటే మనకి ఈ పవర్ పాయింట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, నేను బోధిస్తున్నాను అని చెప్పేసి క్లియర్గా మనకి ఏదైతే ట్రాన్స్లేట్ అయిందో, రైట్, తర్వాత ఐఎమ్ వర్కింగ్ అని రాసాను. రైట్, ట్రాన్స్లేట్ అయిపోయిందా. సో దీన్ని నేనేం చేస్తున్నాను, ఇన్సర్ట్ అనగానే నేను బోధిస్తున్నాను, నేను పని చేస్తాను. ఇలా మనం ఏదైనా ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అలానే లాంగ్వేజ్ సెట్, ప్రూఫింగ్ లాంగ్వేజ్ ఏది కావాలంటే ఆ ప్రూఫింగ్ లాంగ్వేజ్ జనరల్గా ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది, నేను అలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్, రైట్, ప్రూఫింగ్ టూల్స్ స్పెల్లింగ్ చెక్ చేయడానికి కానీ వాటికి ఏదైనా కావాలంటే మనకి జనరల్గా ఏముండాలంటే జనరల్గా ఇంగ్లీష్లోనే ఎక్కువ వాడతాం కాబట్టి ఇంగ్లీష్ అని మనం తీసుకోం. రైట్, అలానే మనం ఏదైనా దీని గురించి ఏదైనా కామెంట్ రాయాలి, జనరల్గా కనపడకూడదు బట్ ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలి అంటే, నోట్స్ ఏదైనా రాసుకోవాలంటే దానికి సంబంధించిన నోట్స్ మనం దీని గురించి ఏదైనా సరే రాసుకోవాలంటే ఇక్కడ రాసేసుకోవచ్చు అనమాట. నోట్స్ కామెంట్ ఏదైనా ఉంటే, సో ఆ కామెంట్ని మనం ఏదన్నా ఇక్కడ రాసాం కదా, ఈ కామెంట్ ఇక్కడ క్లిక్ చేయగానే కామెంట్ ఎక్కడ కనపడుతుంది. సపోజ్ నేనేం రాస్తున్నానంటే తెలుగు అని రాస్తున్నాను, జస్ట్ ఒక కామెంట్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, సపోజ్ ఇక్కడ ఇది డిజేబుల్లో ఉన్నా, నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తాను నేను కామెంట్ అనేదాన్ని చూడొచ్చు. కామెంట్ ఇక్కడ క్లియర్గా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనపడుతుంది. మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఆ కామెంట్ ఏముందో మనం చూడొచ్చు అనమాట. రైట్, సో ఏదైతే ఇన్ఫర్మేషన్ నోట్స్ ఏదన్నా ఉంటే ఆ నోట్స్ మనం ఈజీగా రీడ్ చేసుకోవడానికి ఈ కామెంట్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. మల్టిపుల్ కామెంట్స్ ఉన్నప్పుడు ప్రీవియస్ కామెంట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ కామెంట్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. మొత్తం అన్ని కామెంట్స్ చూడటానికి కామెంట్స్ పేన్ మొత్తం ఉన్నవన్నీ కనపడతాయి. సపోజ్ నాకు ఇక్కడ ఇంకో కామెంట్ రాద్దాం. రైట్, న్యూ కామెంట్, ఇక్కడ రైట్ పవర్ పాయింట్ అని రాసాను, జస్ట్ శాంపిల్. రైట్, ఇప్పుడు నేను 2 కామెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు 2 కామెంట్స్ ఉన్నాయని క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చెప్పండి, ప్రీవియస్ కామెంట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ కామెంట్ ఎక్కడ ఉంది. రైట్, టోటల్ కామెంట్ చూడాలంటే కామెంట్స్ పేన్లో ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇలా కామెంట్స్ ఏదైనా నోట్స్ ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ గురించి రాసుకోవాలంటే ఈ కామెంట్ సెక్షన్లో ఇస్తాం. అలానే ఇక్కడ మనకి కంపేర్ ఉందన్నమాట.
సపోజ్ ఇప్పుడు ఇదే ఇంకొక ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. సేవ్ ఏ కాపీ. సేవ్ ఏ కాపీ ఏం చేస్తున్నాను, sample1 అని చెప్పేసి సేవ్ చేస్తున్నాను. రైట్. ఇలాంటిది ఇంకొక ఫైల్ కూడా సేవ్ అయిపోయింది. ఇక్కడ శాంపిల్ ఉంది, ఇక్కడ sample1 అని ఉంది. ఇప్పుడు ఏదైతే శాంపిల్లో ఉందో అది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. నేను ఇక్కడ ఇంకొక స్లైడ్ యాడ్ చేశాను. దీనికి slide4 అని పెట్టేశాను. slide4. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత కంపేర్ చేసేసి దేంతో sample1తో కంపేర్ చేస్తున్నాను. రైట్, మెర్జ్. రైట్, just to make no changes to this presentation. Right, compare, sample, merge. Right, deleted slide4. ఇది మనం చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇది sample1 కింద సేవ్ అయింది. రైట్, ఇది sample1 కింద ఉంది. శాంపిల్లో ఏముంది, రైట్, ఇది డిలీట్ అయిపోయింది, ఇది లేదు అని చెప్పేసి కంపారిజన్ చేసిన తర్వాత sample1కి శాంపిల్కి కంపారిజన్ చేసి ఇది మనకి లేదు అని చెప్పి చూపిస్తుంది. వీటిని చేంజెస్ని కంపేర్ చేసిన తర్వాత చేంజెస్ యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? మనం రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ కూడా చేయొచ్చు. రైట్, యాక్సెప్ట్ చేయాలంటే అన్ని యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. ఇలా మనం ప్రీవియస్ చేంజ్ ఏంటి, నెక్స్ట్ చేంజ్ ఏంటి, రైట్, ఇలాంటివన్నీ కూడా మనకి ఏముంటాయంటే మనకి ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి రివ్యూ ట్యాబ్లో ఉండేటువంటి కంపేర్ ఆప్షన్లో ఉంటాయి. మనం ఒక ఫైల్కి ఇంకో ఫైల్కి మోడిఫికేషన్ చేసిన తర్వాత కంపారిజన్ చేసుకొని ఏదైనా యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, అవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. రైట్, సపోజ్ ఇప్పుడు మనం ఇంకొక స్లైడ్ యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, కంపేర్. దేంతో కంపేర్ చేద్దాం, శాంపిల్తో కంపేర్ చేస్తే డిలీటెడ్ slide4. ఇది slide4 లేదు కాబట్టి దాంట్లో డిలీట్ అయినట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎండ్ రివ్యూ కొట్టేస్తే ఆటోమేటిక్గా రివ్యూ ఎండ్ అయిపోతుంది. మనం ఇక్కడ హైడ్ ఇంక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ హైడ్ ఇంక్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది అంటే, సపోజ్ మనం ఏదైనా ఇక్కడ రాస్తున్నాం, పవర్ పాయింట్ అని నేను రాసాను. సో ఈ పవర్ పాయింట్ అని రాసిన తర్వాత ఇప్పుడు నాకు క్లియర్గా మనం ఇక్కడ ఏం చూడొచ్చు అంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. మనం ఎప్పుడైతే ఒక డ్రా టూల్ తీసుకొని, రైట్, సో డ్రా విత్ టచ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఏదో గీసామని, రైట్, ఇప్పుడైతే మనం ఇలా కొంత గీసాము ఆటోమేటిక్గా మనం దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్స్లో రివ్యూ ఆప్షన్స్లో హైడ్ ఇంక్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటామో, హైడ్ ఇంక్ అని, రైట్, దిస్ విల్ నాట్ డిలీట్ యువర్ వింగ్, క్లికింగ్ ద బటన్ అగైన్ విల్ మేక్ ఇంక్ విజిబుల్ అనమాట. హైడ్ ఇంక్ మళ్ళీ దాన్ని క్లిక్ చేయడం ద్వారా దాన్ని మళ్ళీ చూడాలంటే ఈ ఆప్షన్ అనేది విజిబుల్గా ఉంటుంది. డిలీట్ ఆల్ ఇంక్స్ తీసేయచ్చు. ఇలా ఇంక్ రిలేటెడ్, డ్రాయింగ్ రిలేటెడ్ ఇంక్స్ ఏవైతే ఉంటాయో, డ్రాయింగ్స్ లేదా మనం ఏదైతే మౌస్తో కానీ లేకపోతే ఏదైనా పెన్తో కానీ రాస్తాము, వాటిని హైడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి హైడ్ ఇంక్ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ రివ్యూ ట్యాబ్లో ఉండేటువంటి యూస్ఫుల్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.